హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో ఎస్ఐపి అంటే ఏంటి, ఎస్ఐపి లంసం అంటే ఏంటి, ఈ రెండి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మనం మన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు చూడొచ్చు అనేది కూడా క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది మనం డైలీ, వీక్లీ, మంత్లీ ఎలా అయినా చేసుకోవచ్చు. ఎస్ఐపి లంసం అంటే ఏంటంటే మన దగ్గర 1 lakh, 2 lakhs, 3 lakhs ఇలా మనీ ఎక్కువ ఉన్నప్పుడు మనం వన్ టైం ఎస్ఐపి చేయటానే ఎస్ఐపి లంసం అంటాం అన్నమాట. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఇదండి. చాలామంది ఎస్ఐపి చేయాలా, ఎస్ఐపి లంసం చేయాలా అని అడుగుతున్నారు. నేనైతే ఎస్ఐపి లంసం బెటర్ అని చెప్తానండి. ఎందుకంటే ఎస్ఐపి లంసం నేను వీడియోలో లాస్ట్లో ఎస్టిమేషన్ వేసి క్యాలిక్యులేటర్తో క్లియర్గా చూపిస్తాను. చాలామంది ఏదైతే బెటర్ అని అడుగుతున్నారు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మీ చాయిస్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళైతే 500తో స్టార్ట్ చేసి 1000, 2000 ఎంతైనా మీరు మంత్లీ చేసుకోవచ్చు. మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకున్న వాళ్ళైతే డైలీ, మంత్లీ ఇలా ఎస్ఐపి చేసుకోవచ్చండి. అది మన ఇష్టం అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక విషయం గమనించాలండి. మనం ఎస్ఐపి చేయని, ఎస్ఐపి లంసం చేయని 7 yearsకి బిలో చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇయర్సే డిసైడ్ చేస్తాయి మీ రిటర్న్స్ అనేవి, మీ లాభాలు అనేవి. ఎక్కువ సంవత్సరాలు కనుక, ఎక్కువ ఇయర్స్ కనుక మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఉండగలిగితే ఎక్కువ రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే షార్ట్ టర్మ్స్ గోల్స్ పెట్టుకొని కొంతమంది ఎస్ఐపిలో ఎక్కువ లాభాలు చూడాలని వస్తారు. అలా షార్ట్ టర్మ్లో అయితే మీరు లాభాలు చూడలేరు. మినిమం 7 years తర్వాతే మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకని షార్ట్ టర్మ్స్లో వచ్చే వాళ్ళు అయితే ఎస్ఐపి చేయకూడదండి. కొంతమంది ఏంటంటే 1 or 2 yearsలో మేము ఈ అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవాలని వస్తారు. అలాంటి వాళ్ళైతే ప్రాఫిట్ చూడలేరు. వాళ్ళైతే ఫిక్స్డ్ డిపాజిట్లు అండి బెటర్ అని చెప్తాను నేను. 1 or 2 yearsలో మీకు 6%, 7% అవి ఫిక్స్డ్ డిపాజిట్లు. కాబట్టి మీరు బ్యాంక్ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్లా చేసుకోవాలి. కానీ షార్ట్ టర్మ్స్లో ఎమర్జెన్సీ ఫండ్ కోసం వచ్చే వాళ్ళైతే మ్యూచువల్ ఫండ్స్లోకి అసలు రాకూడదని నేను సజెస్ట్ చేస్తాను. ఎస్ఐపిని ఆటోపే కానీ మీ అకౌంట్కి కనెక్ట్ చేసుకుంటే నెల అవే డెబిట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎస్ఐపిని అలా చేసుకోవచ్చు. చాలామంది ఎస్ఐపి చేసిన, ఎస్ఐపి లంసం చేసిన జిఎస్టీ ఉంటుందా అని అడుగుతున్నారండి. ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుందండి. 12% జిఎస్టీ ఉంటుంది. ఎలా అంటే ఫర్ సపోజ్ మీకు క్యాలిక్యులేషన్ చెప్పాలి అంటే 1 crore వచ్చేసి 12% అంటే 1,12,000 జిఎస్టీ అండి ఇది. అదే మీరు 50 lakhs మీద జిఎస్టీ ఎలా ఉంటుందంటే అప్రాక్సిమేట్గా 60,000 జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. చాలామంది ఏంటంటే మీరు ఎస్ఐపిలో, మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ గురించి చెప్తున్నారు కానీ మీరు ఎక్కడ జిఎస్టీ మెన్షన్ చేయట్లేదు అంటున్నారు. జిఎస్టీ కూడా కంపల్సరీ ఉంటుందండి. అలాగే ఎస్ఐపి చేసేటప్పుడు డైరెక్ట్ గ్రోత్ ప్లాన్నే ఎంచుకోవాలి. మీరు రెగ్యులర్ ప్లాన్ కనుక ఎంచుకుంటే అక్కడ మీకు బ్రోకరేజ్ పోతుందండి. అందుకని మీరు ఎప్పుడు ఎంచుకున్నా కానీ డైరెక్ట్ ప్లాన్, గ్రోత్ ప్లాన్నే ఎంచుకోవాల్సి ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్తో చూపిస్తాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను గ్రో యాప్ క్యాలిక్యులేటర్ తీసుకున్నాను. ఇక్కడ గ్రో యాప్లో నేను ఇక్కడ ఎస్ఐపి చూపిస్తున్నాను. ఫస్ట్ మినిమం 1000తో చూపిస్తున్నాను. 1000 రూపీస్తో ఇన్వెస్ట్ చేస్తే 14% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ టైం పీరియడ్ 30 years పెట్టానండి నేను. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎంతంటే 3,60,000 ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఎంతంటే 42 lakhs అండి. టోటల్ వాల్యూ వచ్చేసి మీకు 45 lakhs 99,000 మీరు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే 2000తో కనుక మీరు ఎస్ఐపి చేస్తే మీరు కట్టేది 7,20,000 అయితే మీకు టోటల్గా వచ్చేది 61 లక్షలు అండి. చాలామంది ఏంటంటే
ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలో తెలియదు కాబట్టి బ్యాంకుకి వెళ్ళి ఎస్ఐపి చేయమన్నా ఎస్డబ్ల్యూపి చేయమన్నా చేస్తారండి. మీ బ్రాంచ్ని బట్టి మీరు వెళ్ళి చేయించుకోవచ్చు, బ్యాంకుల్లో చేసి పెడతారు. ఇక్కడ లంసమ్ క్యాలిక్యులేటర్ చూపిస్తున్నాను. లంసంలో వచ్చేసి 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి 49 lakhs, టోటల్గా వచ్చేసి 50 lakhs అండి. ఇది 30 years టైం పీరియడ్ నేను చెప్తుంది. అదే 2 lakhs ఇన్వెస్ట్ చేస్తే కనుక 14% రిటర్న్స్ తోటి మీరు 1,90,00,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. వీడియో లెంత్ అవుతుందని షార్ట్లో చెప్పేశాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం 1 crore 4 కోట్ల వరకు ఎర్న్ చేసుకునే ఐడియాస్ మన దగ్గర ఉన్నాయండి మన వీడియోస్లో. ప్లీజ్ లైక్, షేర్.